మొన్ననే చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గువ్వల బాలరాజుకు గూబ గుయ్యి అనేటట్టు నువ్వు బీజేపీ పార్టీలకు పోతే పో, ఇంకెవరన్నా ఉంటే ఇప్పుడే పోండ్రి. గులాబీ రంగు పార్టీని గుండెల్లో పెట్టుకున్న మేము మాత్రం రామని చెప్పిండ్రు కదా, అగో చెప్పినట్టే అయింది గువ్వల బాలరాజుకు. పాపం అటు బీజేపీ ఇటు గువ్వల బాలరాజుకు మొఖం చెల్లకుంటైంది. చూడుర్రి ఏం జరిగిందో. ఎంతో ఆర్భాటం ఉంటది, ఇంకెంతో హంగామా ఉంటది అనుకున్నారు కావచ్చు బీజేపీ పార్టీలు, కానీ కొండెత్తు రాగం తీసి కోతుల లగ్గం చేసిండన్నట్టు అయిందట గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన ముచ్చట. కారు గుర్తు పార్టీల నుంచి కమలం పార్టీలకు వస్తున్నాడంటే మస్తు అంచనాలు పెట్టుకొని ఆశగా ఎదురు చూసిండట. కానీ ఏం జరిగిందో బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పకనే చెప్తున్నాడు, ఆలకించుండ్రి ఓసారి. ఇది ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. అగ్గది అసలు ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ గువ్వల బాలరాజును ఎమ్మెల్యేను చేసి ఎంపీ టికెట్ ఇచ్చి అధికార ప్రతినిధిని చేసి మంచిగా చూసుకుంటే బీజేపీ మాత్రం ఆర్డినరీ మెంబర్షిప్ ఇచ్చింది. ఇన్నరా అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నాడో, ఇప్పుడు ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్తున్నాం, తర్వాత 100 మందిని జాయిన్ చేయించి 100 రూపాయలు కడితేనే యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తారట. అంటే ఏందన్నట్టు గువ్వల బాలరాజమ్మటి బీజేపీ పార్టీలో 100 మంది కూడా రాలేదన్నట్టే కదా. అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ పార్టీలనే ఉంటాం గాని సచ్చిన గువ్వల బాలరాజమ్మటి పోము అని గట్టిగా చెప్పిండ్రు. అదంతా ఉత్తదే, నేను చెప్తే అందరూ కట్టగట్టుకొని వస్తారు అనుకున్నాడు కావచ్చు, కానీ గువ్వల బాలరాజమ్మటి చిన్న గుంపు కూడా రాలేదు. చూద్దామంటే ఒక్క మనిషి కూడా కొత్తోళ్ళు లేరు, అంతా బీజేపీ పార్టీ పాతోళ్లే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు గువ్వల బాలరాజు ఒక్కడే బీజేపీ పార్టీలకు పోతే ఏం ఫైదా ఉంటది కావచ్చు. బీజేపీ పార్టీకి ఏమో గాని గువ్వల బాలరాజుకి ఏమన్నా లాభం ఉంటదా? 100 మందిని పార్టీలో చేర్పించినాకనే యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తాం అంటున్నారు. ఆ 100 మంది గువ్వల బాలరాజును నమ్మి బీజేపీ పార్టీలో చేరతారా? రామచంద్రరావు పెట్టిన టార్గెట్ ఎప్పుడు పూర్తయితది ఏమో చూడాలే. చాలా దినాలే పట్టేటట్టున్నది గువ్వల బాలరాజుకు యాక్టివ్ మెంబర్షిప్ వచ్చేసరికి అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్న కేసీఆర్ అభిమానులు.